ఆత్మీయ జీవితము కొరకు క్రమశిక్షణ చాలా అవసరం. దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యము ధ్యానించండి, ప్రతిరోజు వాక్యము కొరకు కుటుంబాలతో మాట్లాడుకోండి, చర్చించుకోండి. రెండవది, ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఒక కాలు ఉంది కానీ వాక్యం లేదు. నడవగలవా సరిగ్గా? వాక్యం అనే కాలు బాగా ఉంది, ప్రార్థన అనే కాలు లేదు. నడవగలవా? మరేం కావాలి? వాక్యము, ప్రార్థన, బోధ, బ్రతుకు అన్నీ బాగుంటేనే నీ ఆత్మ సంబంధమైన జీవితం సరిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది, వారంలో కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉండండి. ఏం చేయాలి? ఉపవాసం ఉండండి. కనీసం వారంకి ఒకసారైనా ఉపవాసం ఉండండి. చాలామంది ఉపవాసం చేస్తున్నారు కానీ గుద్దులాడుకోవడాలు, తిట్టుకోవడాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నాలుగో మాట, ప్రతి క్షణం నేను నువ్వే పరీక్షించుకో. ఏం చెప్పాను? ప్రతి క్షణం నేను నువ్వే పరీక్షించుకో. నెలకొకసారో ప్రభువాలు తీసుకున్నప్పుడు విమర్శించుకోవడం కాదు, ప్రతి క్షణం విమర్శించుకో. నువ్వు విమర్శించుకో. నేను సరిగ్గా ఉన్నానా లేదో, వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా అని నువ్వేం చేసుకోవాలి? కొలమానం వేసుకో. ఈ 4 నీ ఆత్మ సంబంధమైన జీవితానికి చాలా ప్రాముఖ్యం.